కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం పరిణయం కలకాలం నిలుచును ఈ శుభదినం చిరునవ్వుల కలయిక సంతోషాలతో సాగించుము పయనము సుఖ సంతోషాలతో సాగించు పయనము ఈ పరిణయం కలకాలం నిలుచును ఈ శుభదినం చిరునవ్వుల
దంపతులై నిలవాలి కలకాలము. మీ జీవితం ఆ ప్రభువుని నీడలో ఆదర్శ దంపతులై నిలవాలి కలకాలము. ప్రేమానురాగాలతో సాకాలి మీ కాపురం, అనురాగ బంధాలతో నడవాలి మీ జీవితం. ప్రేమానురాగాలతో సాగాలి మీ కాపురం, అనురాగ బంధాలతో నడవాలి మీ జీవితం, నడవాలి మీ జీవితం. ఈ పరిణయం కలకాలం నిలుచును. ఈ శుభదినం చిరునవ్వుల కలయిక. ఈ పరిణయం కలకాలం నిలుచును. ఈ శుభదినం చిరునవ్వుల కలయిక. ఆ దేవుడే ఏర్పరచిన జంటగా సుఖ సంతోషాలతో సాగించుము పయనము. ఆ దేవుడే ఏర్పరచిన జంటగా సుఖ సంతోషాలతో సాగించుము పయనము. సుఖ సంతోషాలతో సాగించుము పయనము. సుఖ సంతోషాలతో సాగించుము పయనము. పయనము. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. దేవుడు వారిని కలిపి ఏక శరీరముగా మార్చి, దేవుడు వారిని కలిపి ఏక శరీరముగా మార్చి ఘనమైనదిగా చేయాలని, పవిత్రముగా ఉండాలని, ఘనమైనదిగా చేయాలని, పవిత్రముగా ఉండాలని ఏర్పరచని బంధము, ఈ బంధమే వివాహం. ఏర్పరచని బంధము, ఈ బంధమే వివాహం. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం.
చేసి నారిని తనకై మలచి ఒక జంటగా చేసెను ఏదేనులో మొదటిగా. వారు ఫలించి దేవుని కలయిల నెరవేర్చాలని గర్భఫలమిచ్చి వారిని ఆశీర్వదించెను. వారు ఫలించి దేవుని కలయిల నెరవేర్చాలని గర్భఫలమిచ్చి వారిని ఆశీర్వదించెను. ఘనమైనదిగా చేయాలని పవిత్రముగా ఉండాలని ఘనమైనదిగా చేయాలని పవిత్రముగా ఉండాలని ఏర్పరచని బంధము, ఈ బంధమే వివాహం. ఏర్పరచని బంధము అనుబంధమే వివాహం. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం.
పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ జనకూడ పరమాత్మ రూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ
మగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా జనక కుమారాత్మ లనునేక దేవ గణ మహిమా చెల్లును దనరా నిత్యముగా గణ మహిమా చెల్లును గణ మహిమా చెల్లును గణ మహిమా చెల్లును దనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత
విరామ ప్రార్థన మన మధ్యలో వంటి సత్యానందం గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తా ప్రారంభ కార్యక్రమం జరుపుకుందాము. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నిత్య నిరంతరం పొగడబడుచున్నటువంటి మా యేసయ్య, మీ పాదములకు వందనములు, స్తోత్రములు స్తోత్రములయ్యా. ఈ దినాన నా తండ్రి, ఇద్దరు యవన బిడ్డలను నా తండ్రి ప్రధాన కార్యక్రమం చేత మీరు ఏకం చేయించినటువంటి దేవా, ఇది నాన్న ప్రత్యేకంగా ఈ యొక్క ప్రధాన కార్యక్రమానికి వచ్చినటువంటి బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యవన బిడ్డలు నా తండ్రి ప్రధాన కార్యక్రమం జరగబోచుండగా మరి నీ దాసుని పట్ల కృప చూపించి దయ చూపించి ఈ యొక్క ఘనంగా ఈ కార్యము జరిగించండి. మీ కార్యమునైనా మీది ప్రభా, ఎందుకనగా ఇద్దరు మనుషులు విడిగా ఉన్నటువంటి వారిని ఏకము చేయించినటువంటి దేవా, నీకే వందనాలు స్తోత్రములు. మరి సురేష్ని బట్టి సుస్మితాన్ని బట్టి ప్రభా ప్రత్యేకంగా నిండు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇద్దరు యవనంలో ఉన్నటువంటి బిడ్డలైనా మరి జతపరుస్తున్నటువంటి దేవా, రేపటి సహకార్యము చేత వీరిద్దరు మనుషులను నా తండ్రి లోకములో భార్యాభర్తలుగా చేయించినటువంటి దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో కూడా నైనా మరి తోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని అంతటిని చేతులంగా నడిపించమని క్రీస్తు నామమును బట్టి అడుగుతూ వేడుకొని వచ్చినాము తండ్రి, ఆమేన్. 564వ కీర్తనం. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై, బాగుగా వేగమెదిగనేమో పావన యేసుని త్వరగను. సోంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై, దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై, బాగుగా వేగమెదిగనేమో పావన యేసుని త్వరగను. ఈ కవను నీ కరుణ ఆఖరు వరకును లోకములో, లోకము లేక ఏకముగా ప్రాక్రముగాను చేకొనుము. ధారాళముగను వీరలపై, బాగుగా వేగమెదిగనేమో పావన యేసుని త్వరగను. ఈ పగిది పొడును మోపిన చోపున దాపకను, పావన యేసుని ద్వారగను. తాపములు పాపములు మోపుగా వీరిపై రాకుండగా, గాపుగా బ్రాపుగా దా దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై, బాగుగా వేగ దిగనీమో వదలక వదలక పాదుకొను. దేవరని దీవెనలో ధారాళముగను వీరలపై, యేసుని ద్వారగను. మండలపు గండములలో దిగనాండ నుండి వేండియువానిని కాండించవే, దేవరని వీరలపై, బాగుగా వేగమెదిగనేమో పావన యేసుని ద్వారగను. ఇద్దరి వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై, నలో ధారాళముగను వీరలపై, బాగుగా వేగమెదిగనేమో
ఎవరైనా స్పెషల్ సాంగ్ పాడే వాళ్ళు ఉంటే దయచేసి ముందరకు వచ్చి పాడవలసిందిగా మనవి. పిల్లలు గాని పెద్దలు గాని ఎవరైనా సరే. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం, నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం, నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో, అలసి సొలసి పోవాలి నాలో, నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. అలాగే పెళ్లి కుమారు పెదనాయన గాని చిన్నాయన వారు గాని ఎవరైనా సరే స్టేజ్ మీదకి రావాల్సిందిగా మీకు మనం చేస్తా ఉన్నా. మరి దేవునికి నమ్మకముగా దేవునికి విశ్వాసముగా మనం లోబడుతూ ఉన్నాము కాబట్టి గురువులు ఎదుట సంఘం ఎదుట వారు ప్రమాణాలు చేసి ఉన్నారు కాబట్టి ఆ సమయం కోసం మనం వెయిట్ చేయాలి. ఈ నిశ్చితార్థ కార్యక్రమం అనేది మన క్రైస్తవులలో ఒక భాగం. ఈ క్రైస్తవుల జీవితాలలో దేవుడు ఒక గొప్ప ప్రేమ కరుణ చూపిస్తా ఉన్నాడు కాబట్టి ఈ నిశ్చితార్థానికి వచ్చిన మీరందరూ కూడా ఈ కాబోయే ఈ నూతన దంపతులను మీరు మీరు వారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకొనుచున్నా. ఇష్టమేనా? ఇష్టమే బాబు. మీ పేరు? డేవిడ్ గారు మరి సుస్మితను ఈ నిశ్చితార్థం చేసుకోవడానికి సురేష్కు మీకు ఇష్టమేనా? ఓకే, సురేష్ గారు ఈ నిశ్చితార్థము మరి సుస్మితను చేసుకోవడము నీకు ఇష్టమేనా? ఇష్టమే. సుస్మిత గారు మరి సురేష్ను ఈ నిశ్చితార్థం చేసుకోవడము మీకు ఇష్టమేనా? ఇష్టమైతే ఆ పూలమాలలు అందుకోండి. ప్రేమగల తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. ఈ రాత్రి కాసుల్లో మీ కృపను బట్టినైనా సురేష్ పట్ల సుష్మిత పట్ల నైనా ప్రధానటువంటి కార్యక్రమం తండ్రి జరుగుతుండగా చేస్తున్నాం. శిఖమణి కుటుంబం కొరకు అలాగే నేను మునమ్మ గారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన బంధువులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రేపటినైనా మరి పరిశుద్ధ వివాహం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇదిగోనైనా ప్రత్యేకంగా పూలమాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగోనైనా వారు ప్రేమకు ప్రతిరూపంగా మార్చుకొని పోతుండగా మీరు ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి పెడుకోవచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైనా ఒక రండి, బైబిల్ రీడింగ్ చదివేవారు ఎవరైనా చదవాలనుకునేవారు దయచేసి మీరు స్టేజ్ మీదకి వచ్చి బైబిల్ వాక్యాన్ని చదవవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆది కాండము 2వ అధ్యాయము 21వ వచనము నుండి 25 వచనములు. ఆది కాండము 2వ అధ్యాయము 21వ వచనము నుండి 25వ వచనం వరకు చదువుకున్నాము. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాడిద నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటిము కలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటమును స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడెను గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమైనందురు. అప్పుడు ఆదాము అతని భార్య దిగంబరులుగా నుండేరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండేరి. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ఒకటిగా కాబోతా ఉన్నారు అనగా ఒక జంటగా
ఆ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఒక జంటగా వారు వినియోగించుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ వివాహ పద్ధతి క్రైస్తవులలో ఒక జీవితానికి దేవుడు ఒక అంకితం ఇవ్వబోతా ఉన్న ఈ లైఫ్ లో, ఈ జర్నీలో ఈ మ్యారేజ్ అనేది కూడా ఒక గొప్ప విషయం. పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఈ లైఫ్ లో వారి జీవితాలలో ఈ మొట్టమొదటి కార్యక్రమం ఏదైనా మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ వివాహాన్ని అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన బైబిల్లో వివాహం అనేది ఎక్కడ ప్రారంభమైనది, మన బైబిల్ వివాహం అనేది ఎక్కడి నుంచి అది ప్రారంభము కాబోతా ఉన్నది, ఈ వివాహం అనేది మనం ఎలా దాని జాగ్రత్తగా మనము చూడగలుగుతున్నాం అనేది మనము చూడగలుగుతాం. కానీ ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది ఆ వివాహం అనేది అన్ని విషయములో ఘనమైనది. అన్ని విషయాలనేది ఎందుకు ఆ పౌలు భక్తుడు ఆయన తెలియజేస్తా ఉన్నాడంటే వివాహము పరిశుద్ధమైనది కాబట్టి. మానవ జీవితాలలో ఒక దేవుడు ఒక గొప్ప కార్యములు చేయబోతా ఉన్న ఈ కార్యక్రమాలలో, ఆ దేవుడు ఇస్తున్న ఈ యొక్క మంచి కార్యక్రమాలలో మనమందరము కూడా దేని కొరకు ఇక్కడ వచ్చినామంటే వారి ఇరువురు వారి జీవితాలలో సంతోషముతో సమాధానముతో ఉండాలని జీవితాల కొరకే మనం ఇక్కడ చేరవచ్చున్నాం. అందుకనే ఇప్పుడు చదివిన బైబిల్ వాక్యములో మన జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో మొట్టమొదటిగా మానవుడు ఎవరు అని మనం చూస్తే గన ఆది కాండములో ఆదాము అనే వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు ప్రాణం పోశారు, ఎవరు ఊపిరిచ్చారు, ఈ మానవుడు అనే పదానికి మనం ఎలాది వాడగలుగుతా ఉన్నాం. బైబిల్లో మొట్టమొదటిగా మానవ రూపముగా దేవుని పోలిక చొప్పున ఆయన రూపములో పుట్టిన ఈ ఆదామే ఆ మానవ రూపంలో ఎవరిని ఎలా చేయాలో, ఏ రీతిగా చేయాలో దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ విధముగా మనం చూడనట్లయితే గన బైబిల్ వాక్యంలో ఏదేను తోటలో అనే ఒక తోటలో ఆదాము గారిని దేవుడు సృష్టించినట్లుగా మన బైబిల్ వాక్యంలో మనం చూడగలుగుతాం. తోటలో తిరుగుతుండగా దేవునికి ఒక ఆలోచన వచ్చిందంట. ఏమిటి ఆలోచన అంటే నరుడు ఒంటరిగా తిరుగుతా ఉన్నాడు, ఒక తోడు కావాలి, ఒక జీవితం కావాలి, ఆ తోడు ఎలాగుంటే బాగుంటుందనే ఉద్దేశంతో యెహోవా దేవుడు ఆలోచన చేసినాడు. ఈ ఆలోచన చేసినప్పుడు నరుడు ఒంటరిగా కాదు, ఆయన జీవితంలో ఒక భాగస్వామి కావాలనే ఉద్దేశంతో యెహోవా దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి గాఢ నిద్ర అనే ఒక నిద్ర కలగజేశాడు. ఈ గాఢ నిద్రపోయే సమయాలలో మన ఉలకం పలకము కదా. గాఢ నిద్ర అంటే ఏమని అర్థము? ఒక 2 గంటలు అయితే మీరు ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఎప్పుడు తెరుస్తారమ్మా? ఒక 2 గంటలు ఆగితే ఇప్పుడు కళ్ళు మూస్తే ఎప్పుడు తెరుస్తారు? మళ్ళా 6 కాదులేండి, 7, 8 అవుతుందిలేండి. 6 ఈ కాలం ఎవరు లేయడంలే. చాలా ఈ లేడీస్ చాలా అప్పుడు పెద్దల కాలంలో లేయాలా, ఊరికి వెళ్ళాలా, కల్లాపులు చల్లాలా, పొలాలకు వెళ్ళాలా, ఇల్లు వాకిలు దులుచుకోవాలని చెప్పేసి ఏగుజామున 5 గంటలకు లేచి పనులలో ముగించుకొని వెళ్ళేవారు. ఈ కాలం జనరేషన్ ఏమైపోయిందంటే 8-9 వచ్చి మహాపుణ్యాత్ములు స్త్రీలు. 8-9 లేస్తే మహాపుణ్యాత్ములు. ఈ కాలంలో వారు లేయడం లే కదా. ఈ టైమింగ్స్ అనేది మనం ఎలా అయిపోతా ఉన్నదంటే గాఢ నిద్ర అయిపోయిన తర్వాత ఆ నిద్రలో మనం ఏం జరుగుతూ ఉందో, ఎట్లా వెళ్ళిపోతుందో, కాలం ఏ రీతిగా పోతా ఉందో, గడియారం అనేది వాచ్ల ముళ్ళు ఎలా తిరుగుతూ ఉందో ఆ తెలియని స్థితిలో మనమందరము కూడా ఉంటాం. యెహోవా దేవుడు కూడా ఆదాముకు గాఢ నిద్ర అనేది కలగజేశాడు. ఈ గాఢ నిద్ర కలగజేసిన తర్వాత ప్రకృతి ఎముకను తీశాడు కదా. మరి ఆదాముకు ఎలాంటి సురుకు లేదు, ఎలాంటి రక్తము కారలేదు, ఆయనకి ఎలాంటి దెబ్బ అనేది కూడా చూడలేము. కానీ ఇక్కడ ఆదాముకు గాఢ నిద్ర కలగేసిన తర్వాత ఒక ప్రకృతి ఎముకను తీసి ఆదాము దగ్గరికి నరుడు ఒంటరి కాదు అని మన జీవితం. అందుకని భార్య భర్తలు చర్చలు ఎందుకు ప్రమాణాలు చేస్తాడంటే కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నేను నీకు తోడుగా ఉంటా, నీడగా ఉంటాని ప్రమాణాలు చేస్తూ ఉంటారు. భర్తకు హెల్త్ బాగాలేకపోతే భార్య ఏం చేస్తుందంటే నా భర్తనే కదా, నేను చర్చిలో దేవుని సన్నిధానంలో ప్రమాణాలు చేసి ఉన్నా, నా భర్త ఎలాంటి వాడైనా అతనికి సేవ చేయాలి, అతని సేవ చేసి ఆ ప్రమాణాల ప్రకారం నేను నిలబడాలనే ఉద్దేశంతో స్త్రీ మౌనముగా
భర్త ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా స్త్రీ సహించుకొని భర్తతో ఆ సంసార జీవితంలో పాల్గొనడానికి మనం సహాయపడతా ఉంటారు. కాబట్టి ఈ వివాహ సంబంధాలు అనేది మనం చూడగలుగుతా ఉన్నా. హైదరాబాద్ పోవాలా, బెంగళూరు పోవాలా, నేను ఆత్మకూరు ఏడ, కొండాపురం ఏడ, నా ప్రకటనగా ఆడ దొరికించుకున్నాను అనమాట కదా. ఎన్ని ప్రయాణాలు చేసిన మరి సురేష్ అదృష్టవంతుడే, వారి పెళ్ళికు సుస్మిత కూడా అదృష్టవంతురాలే. ఎందుకు అదృష్టవంతురాలంటే వేరే ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటికానే మనం చూడవచ్చును. తమ కుమార్తెను కూడా ఇక్కడనే ఉంటది కదన్న ఉద్దేశంతో వారి తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉంటారన్నమాట. వారి జీవితాలలో ఒక దేవుడు ఒక గొప్ప సూచక్రియ చేపిస్తా ఉన్నా. అందుకనే ఆదాము ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, నీవు నాలో నుండి వచ్చిన దానవు కాబట్టి నా ఎముకలో ఎముకవు, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన కనుక నారి అని అనబడును. అందుకని అవ్వకు ఆదాము నారి అని పేరు పెట్టాడు. ఎవరి నుంచి వచ్చింది అవ్వ అంటే ఆదాము నుంచి వచ్చినది. కాబట్టి ఈ లోకములో ఒక జంటగా అయ్యేవారు, ఆ స్త్రీ గాని పురుషుడు గాని ఒక జంటగా వారు ఏకముగా ఈ కాలాల్లో మరి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి సురేష్ గాని సుస్మిత గాని రేపటి దినాలలో మరి వారి జీవితాలలో దేవుడు ఒక గొప్ప సూచక్రియ జరిపించబోతా ఉన్నారు. వారి ప్రమాణాలు మనం విని ఉన్నాం. వారి ప్రమాణాలు మనం చేసినప్పుడు మనం వినాలి. వారు ఎలా ప్రమాణాలు చేస్తా ఉన్నారు, దేవుని ఎదుటను, సంఘం ఎదుటను, గురువు ఎదుటను వారు చేసే ప్రమాణాలు ఆ దేవుడు దీవించాలని కొన్ని గంటలలో వారు ఒకరి జీవితంలో వారు కాబోతా ఉన్నారు. కాబట్టి చేరు వచ్చిన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, పెళ్లి కుమార్తె నుంచి పెళ్లి కుమార్ నుంచి వచ్చిన మీరందరూ కూడా ఆ నూతన దంపతులు మనము దీవించాలి, వారిని ఆశీర్వదించాలి. కాబట్టి మరి క్రీస్తునందు ప్రియమైన వారలా చేరు వచ్చిన మీరు ఆ దేవునికి దగ్గరగా జీవించి మరి సురేషునైతేనేమి, మరి సుస్మితనైతేనేమి ఆ దేవుడు మెండుగా దీవించాలని, అలాంటి దీవెనలు వారికి దేవుడు సమృద్ధిగా ఇవ్వాలని, అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల దించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థన మనం ముగించుకుందాము, ప్రార్థించడము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల దేవా, లోక రక్షకుడైన నా తండ్రి, సర్వాధిపతివైన నా దేవా, నీకు వేలాది వందనములు తెలియజేస్తా ఉన్నాను. నా దేవా, లోక రక్షకుడమైన నా ప్రభువా, నీవే పరిశుద్ధుడవు, నీవే సర్వశక్తివంతుడవు, నీకు అసాధ్యమైనది లోకములో ఏమీ కూడా లేదు నైనా. ఈ నిశ్చితార్థ కార్యక్రమములో మరి చేరి వచ్చిన బంధువులను, వారి స్నేహితులను, వారు రక్త సంబంధికులను అయ్యే ఈ శుభవేళ, ఈ శుభ దినమున మరి బిడ్డలకు నీ ప్రేమ, నీ కనికరములు, నీ కనుదృష్టి మరి బిడ్డలపై ఉంచమని నేను ప్రార్థన చేస్తా ఉన్నా. సురేష్ను దీవించు దేవా, సుస్మితను దీవించు నా తండ్రి. వారి జీవితాలలో ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాల బిడ్డలు వారు వచ్చి ఉన్నారు. వారికి ఏ ఇబ్బంది లేకుండా, వారికి ఎలాంటి కష్టాలు రాకుండా, వారికి తోడుగా నీడగా అండగా ఉండి నీవే నడిపించమని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఓ దయగలవాడా, అయ్యా దీవించండి నా తండ్రి. ఇక్కడ చేరి వచ్చిన వారు బంధువులను, స్నేహితులను దీవించు ప్రభువా. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరే పేరు పేరును దీవించు, ఆశీర్వదించమని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను నా తండ్రి. అలనాడు ఆదాము అవ్వలను నా తండ్రి ఏ రీతిగా మీరు ఒక్కడిగా చేసి ఉన్నారు, వారి ప్రమాణాల ప్రకారం నా తండ్రి మరి ఒకటిగా వారి జీవితాలలో ఎలా మెలిసి ఉన్నారో అలాంటి జీవితాన్ని ఈ బిడ్డలపై మీరు ప్రసాదించమని నేను ప్రార్థన చేయించున్నాను. కాబట్టి సంఘాన్ని దీవించు దేవా. రేపు వాతావరణాన్ని కూడా నీ ఆధీనంలో ఉంచుకో నా తండ్రి. ఆ కొన్ని గంటలు కూడా ప్రభువా వాతావరణాన్ని ఆధీనంలో ఉంచుకొని నిండారని దీవెనలు, నిండారని ఆశీర్వాదాలు మరి బిడ్డలపై కుమ్మరించమని నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ఈ శుభదినమున నా తండ్రి వారికి తోడుగా నీడగా అండగా ఉండి నీవే సదాకాలం మరి బిడ్డలకు నీ గుప్పులిప్పి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. ఈ ఆరాధన అంతటిలో దేవా మరి బిడ్డలకు తోడుగా ఉన్నా. ఈ రాత్రంతా కూడా చక్కటి నిద్ర కలగ చేయండి. ఉదయాన్ని నేను స్తుతించడకును, ఉదయాన్ని నేను మహిమపరచుటకును నీ గుప్పులిప్పి సహాయము దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రేమను బట్టి నేను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. నేడు మాకు దయచేయము. మాడిల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మ శోధన దేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధ సహవాసము
చేరి వచ్చిన మనకును మన కుటుంబీకులకును ముఖ్యముగా మరి సురేష్కును సుస్మితకును దేవుడు సదాకాలము తోడై నీడే ఉండి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో దేవునికి మహిమకరంగా జరిగించినందుకు మరి సేవకులు, దైవ సేవకులు కూడా ప్రత్యేకంగా కుమారబాబుకి వందనం తెలియపరుస్తున్నాం. ప్రత్యేకంగా కుటుంబ తరపున తెలియపరుస్తున్నాం. మున్నమ్మ గారి కుటుంబ తరపున చేరి వచ్చిన బంధువులకు, శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు, అన్నదమ్ములకు, మరి సేవకులకు అందరూ కూడా మరి మంచి భోజనం ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాం. యేసుని నామం ఎంతో మధురం, చుంటే తేనెలా కంటే శ్రేష్టం. యేసుని నామం ఎంతో మధురం, చుంటే తేనెలా కంటే శ్రేష్టం. యెహోవా తోడుండగా ఏ దిగులు దరి చేరదు. ఆపదలే తను చుట్టినా భయపడను నేనెన్నడూ. యెహోవా తోడుండగా ఏ దిగులు దరి చేరదు. ఆపదలే తను చుట్టినా భయపడను నేనెన్నడూ. బలవంతుడైన గొలియాతును దావీదు వడిసెలతో కొట్టి చంపెను. సింహముల గుహలో పడి ఉన్నను, దానియేలుకు రక్షణ ఇచ్చను నీ నామము. బలవంతుడైన గొలియాతును దావీదు వడిసెలతో కొట్టి చంపెను. సింహముల గుహలో పడి ఉన్నను, దానియేలుకు రక్షణ ఇచ్చను నీ నామము. బలమైనది నీ నామం యేసయ్య, మహిమకు పాత్రుడు నీవే మెస్సయ్య. బలమైనది నీ నామం యేసయ్య, మహిమకు పాత్రుడు నీవే మెస్సయ్య. యేసుని నామం ఎంతో మధురం, చుంటే తేనెలా కంటే శ్రేష్టం. యేసుని నామం ఎంతో మధురం, చుంటే తేనెలా కంటే శ్రేష్టం. యెహోవా తోడుండగా ఏ దిగులు దరి చేరదు. ఆపదలే నన్ను చుట్టినా భయపడను నేనెన్నడూ. యెహోవా తోడుండగా ఏ దిగులు దరి చేరదు. ఆపదలే నన్ను చుట్టినా భయపడను నేనెన్నడూ. వివాహం ఇది దేవుడు చేసిన వివాహం. వివాహం ఇది దేవుడు చేసిన వివాహం. రెండు మనసుల ముడివేసే పవిత్ర బంధం. రెండు మనసుల ముడివేసే పవిత్ర
బంధం ఘనమైనది విలువైనది సృష్టికి అందం తెచ్చినది ఘనమైనది విలువైనది సృష్టికి అందం తెచ్చినది ఇది దేవుడు చేసిన పెళ్లి ఇక రాదు మళ్ళీ మళ్ళీ ఇది దేవుడు చేసిన పెళ్లి ఇక రాదు మళ్ళీ మళ్ళీ లోబ